शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు కదా, ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలపానమునరించి యూరకుందును అని వారి ఎదుటనే జలపానమునరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపరత్యాగివి! అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ సమానమును సహింపడు. మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు విద్యుక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కెరిగి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. పంచవింశాధ్యాయం 25వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఈ రోజుకి గల విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కార్తీక పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. మురా అనబడే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి యొక్క జయంతిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి. మురా అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈరోజు ఉపవాసం ఆచరించిన ఎడల ముక్తిని పొందగలరు. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో భవవ్యోత్తర పురాణం వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. సంక్రాంతి వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వటం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయటం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి అతను కానీ ఆమె కానీ పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత వైకుంఠం విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళ్తారు. 1000 ఆవులను దాతృత్వంగా దానం చేయటం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసం హిందూ మతం యొక్క 3 ప్రధాన దేవతలు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకిత భావంతో ఉత్సాహంగా పాటిస్తారు. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఓం నమో శ్రీ శివకేశవాయ నమః. శాశ్వతమైన సంపద అంటే ఏంటో తెలుసుకుందాం. ఆరోగ్యంగా బతికినా, అనారోగ్యంతో బతికినా, ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా, ఎలా బతికినా ఒకనాటికి మనిషి మరణించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యిని దాచాడు భగవంతుడు. కర్మతో కర్మభూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం. దాచిన ధరం దొరల పాలు లేదా దొంగల పాలు. దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద. అది ఎన్ని జన్మలు అయినా నీ వెంట వస్తుంది. నిత్య కర్మలు ఆచరిస్తూ నీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ దైవస్మరణ విడవకుండా సాధన మార్గంలో సాగిపోవాలి. ఏ ఉపాసన చేయకున్నా నీ రోజు పూర్తి అవుతుంది. ఉపాసన చేస్తే నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది. నీ కుటుంబం కోసం నువ్వు పాటుపడక తప్పదు. అదేదో భగవంతుడిని స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది, మరింత ఫలితాన్ని ఇస్తుంది. 2 వ్యక్తులు రోజూ కూలి పనులకు వెళ్తున్నారు. రోజూ కూలి తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి. అయితే ఒక అతను నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు. ఇందులో దేవుడు చేసింది ఏముంది? నా కష్టం నాకు తప్పటం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తలవడు. ఇంకో వ్యక్తి దేవుడు దయ ఉండబట్టే ఈ పని అయినా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి. నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు. ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్రలేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు.
పొద్దుపోయేసరికి అతనికి రావలసిన కూలీ డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది. ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది. ఉన్నతంగా ఆలోచించటం, ప్రశాంతంగా ఉండటం, ధ్యానం చేయటం అలవాటు అయింది. ఇంకో వ్యక్తి ఆ చాకిరీ తలుచుకుంటూ గాడిద చాకిరీ అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలో వారిని తిడుతూ పని చేయించిన యజమానిని తిట్టుకుంటూ రోజూ ముగిసిపోయేది. చివరికి ఇద్దరి జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆ ఆసామి ఇంట్లో పుట్టాడు. ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదకు పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరీ తప్పదు, చేసే పని ఎలాగో తప్పదు. అదేదో ఎవరినీ దూషించకుండా దైవస్మరణతో చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ దక్కుతాయి. ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటాయి, అది తప్పదు. ఎంత నెత్తిన పెట్టుకొని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు. ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృద్ధాప్యం రాక తప్పదు. సంపాదన పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవరు తీసుకునే వీలు ఉండదు, అది అనుభవించాల్సిందే. అందుకే మీకంటూ సంపద, మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే. ఇది మరువకండి, ఈ మార్గం విడువకండి. జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి, కష్టం అనే వేడిపైన కాచి, నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారం మీ మనస్సుతో చేసే అంతరంగ సాధన, మనసు లగ్నం చేసి చేసే ఉపాసన. సర్వే జన సుఖినో భవంతు. ఓం జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం జై శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.